కొరత కనిపిస్తుంది. మనకి ఎక్కడ చూసినా లోటు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కోరుకునేది కేవలము ఆదరణ, ఆశ్రయం. సమయాన దేవుని అడుగుదామా? దేవా, నీవు నాకున్నాక నాకు ఇంకేమీ అవసరం లేదు తండ్రి. నీవే నా ఆశ్రయమై ఉన్నావు, నీవే నా ఆధారమై ఉన్నావు కనుక ప్రభా, ఈ సమయాన్ని ఎవ్వరి మీద ఆధారపడకుండా, ఎవ్వరి దగ్గరికి వెళ్ళకుండా నీ సన్నిధికి నేను వస్తున్నాను. నన్ను ఆదరించు ప్రభా. ఈ పరిస్థితి నుండి నన్ను ఆదరించు తండ్రి. నిన్ను ఆశ్రయిస్తున్న బిడ్డలని ఆదరించు ప్రభా అని ఈ సమయాన్ని అడుగుదాము. మన దేవుడు గొప్పవాడండి. మన దేవుడికి సమస్తము సాధ్యము. సుడిగాలైనను నిశ్చలముగా చేయగలిగిన దేవుడు. అన్నమా దేవా, నీవే నా బలం తండ్రి, నీవే నా నమ్మకం కనుక తండ్రి, ఈరోజు ఈ సమయాన్ని నీ సన్నిధికి నేను వస్తున్నాను. నన్ను నీ శక్తితో, నీ బలముతో, నీ ధైర్యముతో, నీ ఆదరణతో నన్ను నింపు ప్రభా అని అడుగుతూ సుడిగాలైనను నిశ్చలముగా చేసేద్దాం అనే పాట మనస్ఫూర్తిగా పాడుకుంటూ హృదయపూర్వకంగా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. Say
ఆరాధనలో దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కొద్ది సమయం ఎక్కువ తీసుకున్నా మరి మనం దేవుడిని ఆరాధించడం ద్వారా దేవుడు తన కార్యములు జరిగించి మన జీవితంలో తన చిత్తము నెరవేర్చి ఆశీర్వాదకరంగా మనం నడిపించే దేవుడు మన పక్షంగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది స్టార్టింగ్లో, మరి అందరు చూడగలిగారో లేదో నా కృతజ్ఞతలు. మరొకసారి ప్రే ఫర్ ఇండియా టీంకి, పాస్టర్ మూసా అబ్రహాం గారికి, వారి కుటుంబానికి, పరిచయకు నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు. ఈ సమయంలో మనము వాక్య ధ్యానం కొద్దిసేపు చేసుకుందాం. మన దేవుడు నమ్మకమైన దేవుడు. హల్లెలూయా, మన దేవుడు నమ్మకమైన దేవుడు. ఆ దేవుడు మన జీవితాలలో కార్యం జరిగిస్తూ ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానము నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. అయితే ఈ సమయంలో కొన్ని విషయాలు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రే ఫర్ ఇండియాలో అనేక వర్తమానాలు ప్రతిరోజు వింటూనే ఉన్నాం. అయితే ఈరోజు ఐ వాంట్ టు టేక్ యూ ఇన్ టు ద ట్రూత్. సత్యము కొన్నిసార్లు మనకి అర్థం అవ్వడానికి కొన్ని సందర్భాలు దేవుడు మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు. ఈ సమయంలో ముఖ్యంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ పాండమిక్ ద్వారా ఏ భయమో ఏ ఆందోళన అయితే మనుషుల్ని పీడిస్తుందో, ఆ భయము ఆందోళనకు గురైన 1-2 దేశాల కుటుంబాలు కాదండి, లోకము ప్రపంచమంతా దీనికి గురైంది. ద హోల్ వరల్డ్ ఈజ్ రీలింగ్ అండర్ ఫియర్ ఆఫ్ పాండమిక్. మరి ఇటువంటి సమయాలలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఇది ఎందుకు అనుమతింపబడింది? వై డిడ్ గాడ్ అలౌ దిస్? ఇది కనుక మనం అర్థం చేసుకోవాలంటే, దేవుడు వాగ్దానాలు చేసి ఆయన విశ్వాసముగా దాన్ని నిలబెట్టే దేవుడు అని మనం గుర్తు చేసుకోవాలి. అనాది కాలంలో ఆదికాండం 15వ అధ్యాయం చదివితే అక్కడ దేవుడు మోషేతో మాట్లాడంటాడు, నీ ప్రజలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు, నీ తరం రాబోయే తరము, కానీ నేను వారిని నమ్మకంగా నడిపిస్తాను, వారిని వారి దేశం నుంచి విడిపించి నేను నా మహత్కార్యములు చూపించి వారిని విమోచించి తీసుకొస్తాను మళ్ళీ అంటాడు. ఆ వాగ్దానం నెరవేర్చడానికి మనం గుర్తుంచుకోవాలి. ఎక్సోడస్లో నిర్గమకాండంలో మనం చదివితే అక్కడ దేవుని ప్రజలు దేవునికి మొరలిడినప్పుడు ఆ మొర విని దేవుడు ఏం చేసినట్టు స్పందించి మోషేను ఆయన లేపి ఆయన తన ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన విమోచించడానికి ఇష్టపడి వారిని విమోచించి బానిసత్వం నుంచి వారికి విడుదల కలుగజేసి యేసయ్య వారిని పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి చేర్చారు. మరి ఈ కార్యము ఆనాడు చేసిన దేవుడు ఈనాడు కూడా చేస్తాడు. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో మనం కనుక చదివితే, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో కనుక చదివితే, యేసు ప్రభు ఆరోహణమైనప్పుడు తన శిష్యులతో 2 మనుషులు, వ్యక్తులను రాసింది, దూతలను రాసింది, వాడొచ్చి ఏమంటారంటే, ఎందుకు ఇంకా మీరు తేరి చూస్తున్నారు ఆకాశం వైపు? ఏ ప్రభు అయితే ఆకాశంలో ఏ రీతికి అయితే వెళ్ళాడు అదే రీతికి మళ్ళీ తిరిగి వస్తాడు అని రాసింది కదా. ఆ వాగ్దానము నెరవేర్చడానికి ఈరోజు ఆయన 2వ రాకడికి సిద్ధపాటు తను చేసుకుంటున్నారు. ఆ సందర్భముగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవన్నీ జరగాలని బైబిల్లో రాసింది. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చదువుకుంటే అక్కడ రాయబడిన మాట, ప్రభు నీ రాకడకు సూచనలు ఏంటి, అంత్యకాలానికి సూచన ఏంటి అని శిష్యులు అడిగినప్పుడు యేసయ్య వార్త చెప్పిన మాట, తెగుళ్ళు వస్తాయి, భూకంపాలు వస్తాయి, మరి there are so many things which will happen, earthquakes వస్తాయి, అన్నీ వస్తాయి. ఇవన్నీ సంభవించాలి, అప్పుడు మనుష్య కుమారుడు మళ్ళీ తిరిగి వస్తాడని రాసుకుంటారు. మరి ఇవన్నీ దాని సూచనలో ఒక భాగం అని మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇది ఏదైతే వస్తుందో, వాట్ ఎవర్ ఇస్ ద పాండమిక్, అది ఎక్కడ చైనా నుంచి స్టార్ట్ అయిందా, వుహాన్ నుంచి స్టార్ట్ అయిందా, మనుషులు చేశారా, సాతాను చేశాడా పక్కన పెడితే, ఇది దేవుని హస్తం. ఎందుకంటే ఫరోతో పాటు ఉన్న మ్యాజిషియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ కాలంలో మోషే అహరోనులు చేసిన ప్రతి తెగులకి వాళ్ళు కొన్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయగలిగారు. కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, ఇది మేము చేయలేము, ఎందుకంటే ఇది యెహోవా హస్తం ఉంది, దీనికి ఇది యెహోవా కార్యమే, వారి దేవుని కార్యమే అని వాళ్ళు సెలవిచ్చారు. కాబట్టి ఈరోజు ద హోల్ వరల్డ్ ఈస్ రీడింగ్ ఇన్ ఫియర్. వాళ్ళకి ఎటువంటి దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు, ఏం చేయాలి, దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే ఇది యెహోవా కార్యమే. హల్లెలూయా. మరి యెహోవా తన కార్యం చేసుకుంటున్నాడు. ఎందుకు చేసుకుంటున్నాడు? మనల్ని విమోచించడానికి, మనల్ని రక్షించడానికి, ఆయన చిత్తము నెరవేరుస్తూ ఆయన కార్యములు జరిగిస్తున్న దేవుడు కనుక ఆయన అన్ని విషయాలలో తన పిల్లలకు తోడేంటి నడిపించే దేవుడుగా ఉన్నాడు. అది ఈ సమయం మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. ఆనాడు అలనాడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు వారికి ఒక ప్రదేశం ఇవ్వబడింది. ఆ ప్రదేశం ఏంటి అంటే గోషేను ప్రదేశం.
ఐగుప్తు మీద ఎన్ని తెగుళ్ళు వచ్చాయో ప్రతి తెగులు ఐగుప్తు వాళ్ళందరికీ సోకింది, కానీ గోషెన్లో రాదు. కానీ చివరి తెగులు ఏదైతే వచ్చిందో మరణ దూత సంభవించినప్పుడు, మరణ దూత మరి వచ్చి అందరినీ హతం చేస్తున్నప్పుడు, జ్యేష్ఠ కుమారులను హతం చేస్తున్నప్పుడు, మీరు గోషెన్లో ఉన్నంత మాత్రాన క్షేమం లేదు, గోషెన్లో ఉన్న వారికి కూడా సంభవించే పరిస్థితి వచ్చింది. కానీ గోషెన్లో ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ జాగ్రత్తలు క్రైస్తవులుగా ఉన్న మనం ఈరోజు తీసుకోవాలని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. చాలా మంది క్రైస్తవంలో ఉన్నాను, నేను దేవుడిని నమ్ముకున్నాను, విశ్వాసంలో ఉన్నాను, నేను ఒక సంఘానికి అంటుకట్టబడ్డాను, నాకు ఒక మోషే ఉన్నాడు లేదా నా ప్రధాన యాజకుడు ఉన్నాడని మనం ఉన్నామేమో. కానీ లెట్ మీ టెల్ యూ, దీస్ ఆర్ నాట్ గోయింగ్ టు సేవ్ యూ. యువర్ డినామినేషన్, యువర్ ఎనీథింగ్, నథింగ్ ఇస్ గోయింగ్ టు సేవ్ యూ దిస్ టైం. రక్షించేది ఏదండి ఈ సమయాలలో మనకంటే, అలనాడు మోషే ద్వారా ఏదైతే చెప్పబడింది ఇశ్రాయేలీయులకు, ది సేమ్ థింగ్ ఈజ్ అప్లికబుల్ టు అస్. వాళ్ళకి ఏం చెప్పబడింది అంటే, గోషెన్లో ఉన్నంత మాత్రం నీకు క్షేమం లేదు. గోషెన్లో ఉన్నది చేయాల్సింది ఏంటి అంటే, నీ గృహంలో నీ కుటుంబంతో కలిసి ఒక గొర్రె పిల్లను మీరు రెడీ చేసుకొని దాన్ని వధించి దాని రక్తము మీ గుమ్మమును చుట్టూ ఎప్పుడైతే వేసుకుంటారో, when you apply the blood on your doorpost, that is when you have protection. ఈరోజు చూడండి, లోకమంతా సెక్యూరిటీ గురించి, ప్రొటెక్షన్ గురించి మాట్లాడతాం. ఈరోజు మీరు కనుక ఫ్యామిలీస్ని చూస్తే, దే ఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ ది ఫైనాన్షియల్ సెక్యూరిటీ దెన్ స్పిరిచువల్ సెక్యూరిటీ. దే ఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ దర్ అదర్ థింగ్స్, హెల్త్ సెక్యూరిటీ, అవి సెక్యూరిటీ చూసుకుంటున్నాం, కానీ స్పిరిచువల్ సెక్యూరిటీ నోబడీ ఈజ్ ఇంపార్టెంట్. మరి అటువంటి సమయాలలో దేవుడు మూసా అబ్రహాం పాస్టర్ గారిని లేపి వారి ద్వారా ఇటువంటి మంచి చక్కటి ఒక ఆరాధన చేసుకోవడానికి, దేవుని వర్తమానం వినడానికి, ప్రిపేర్ అవ్వడానికి ఈ ప్లాట్ఫామ్ దేవుడు తయారు చేసినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నారు. పాస్టర్ గారు విధేయులై మరి దేవుని ఆజ్ఞను వారు అంగీకరించి వారిటువంటి అవకాశం అందరికీ దయచేసినందుకు దేవునికి మరి కృతజ్ఞతలు, తనను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నారు. మరి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఆనాడు ఏ రీతిగా ప్రతి కుటుంబం ఒక గొర్రె పిల్లను కలిగి దాన్ని వధించి ఆ రక్తపు మరకలు వారి డోర్ పోస్ట్ చుట్టూ వేసుకున్నప్పుడే క్షేమము. డోర్ పోస్ట్లో వేసుకుంటే సరిపోదు, కుటుంబం అందరూ ఆ బ్లడ్ కింద ఉండాలి. దే హ్యావ్ టు బి అండర్ ద బ్లడ్, దే హ్యావ్ టు బి అండర్ ద కవెనెంట్. ఈరోజు కుటుంబాలలో మనకు కావాల్సింది ఏంటి? ఈ కుటుంబాలలో కావాల్సింది ఏంటంటే, వీ నీడ్ టు స్టార్ట్ హ్యావింగ్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆధ్యాత్మికంగా పర్సనల్ రిలేషన్షిప్ ప్రతి కుటుంబం క్రీస్తుతో కలిగి ఉండాల్సింది. మనకి ఎవరు కూడా మిస్ అవ్వడానికి లేదండి. వీ హ్యావ్ టు బి వెరీ రెస్పాన్సివ్ టు గాడ్. వీ హ్యావ్ టు నీల్ డౌన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మోకరించి మనం దేవుని మనము వేడుకోవాల్సిన దినం. కానీ దుస్థితి ఏంటంటే, లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనంలో చెప్తాడు. 21వ అధ్యాయం లూకా సువార్త 34వ వచనం. దాంట్లో రాసిన మాట ఏంటంటే, బీ కేర్ఫుల్. ఐహిక విచారము, తిండి, నిద్ర మిమ్మల్ని, మీరు దాంట్లో ఉన్నప్పుడు సడన్గా మీ మీదికి వస్తుందేమో ఆపద, జాగ్రత్త పడండి అని చదివిస్తాడు. అటువంటి సమయాలు ఇవి. పాండమిక్లో చాలా మందికి, లాక్డౌన్లో చాలా మంది కుటుంబాలు దే ఆర్ టేకింగ్ ఇట్ ఈజీ. కానీ దేవుని వర్తమానం ఏంటంటే, వీ నీడ్ టు బి ప్రేయింగ్, వీ నీడ్ టు బి ఇంటెలిజెంట్, వీ నీడ్ టు బి అలర్ట్. జాగ్రత్త ఉండి మనం దేవుని సన్నిధిలో ఉండి మనము దేవుని కోసం కనిపెడుతూ ఆయన చిత్తం నెరవేర్చబడిగా. ఐగుప్తుకు ఆ రోజు ఆయన ఎందుకు తెగులు తీసుకొచ్చాడు? వాళ్ళను బాగా ఇబ్బంది పెట్టడానికి కాదు. ఆనాడు ఎవరైతే ఇశ్రాయేలు ఉన్నారో, తన ప్రజలు ఉన్నారో, వారిని విమోచించడానికి, ఆ బానిసత్వం నుంచి విడిపించి పాలతీనలు ప్రవహించే ప్రదేశానికి వారిని చేర్చడానికి దేవుడు ఆ రోజు తెగులు ఐగుప్తులు తీసుకొచ్చాడు. ఈ రోజు తెగులు తెచ్చాడు. ఆయన కోసం ఎదురు చూస్తున్న నీతిమంతులు, ఆయన కోసం ఎదురు చూస్తున్న పరిశుద్ధులు, ఆయన కోసం కనిపెడుతున్న వారు, ఆయన ఇచ్చిన వాగ్దానము, నేను మళ్ళీ తిరిగి వస్తాను, రెండవసారి రాబోతున్నాను, ఈసారి వచ్చినప్పుడు తీర్పుగా వస్తాడు ఆయన. హీస్ కమింగ్ టు టేక్ హిస్ చర్చ్. ఆ టైమ్స్లో మనము జాగ్రత్త పడుతున్నామా? ఆయన వాగ్దానం నెరవేర్చడానికి మనం వస్తున్నాడు కాబట్టి మనం సిద్ధపడి ఉన్నామా? ఆర్ వి రెడీ ఫర్ హిస్ కమింగ్? దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్. దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ సమయము వ్యర్థము చేసుకోకుండా, ఈ సమయంలో మనము సద్వినియోగం చేసుకోవాల్సిన దినాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాల్లో అంటాడు, దినములు చెడ్డలు కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జీవించండి అని మనకు గుర్తు చేస్తున్నాడు దేవుడు పౌరు భక్తులు.
అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే జీవించండి. ఏ జ్ఞానం కలిగి ఉండాలి? ఆ జ్ఞానం ఏ కలిగి ఉండాలంటే మనము మొదట ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్న వారము, మనము ఆయన రాకడలో ఎత్తబడాల్సిన వారము, మనము ఆయన వచ్చినప్పుడు సిద్ధపడి ఉండాల్సిన వారము. ఎందుకు సిద్ధపడి ఉండాలి? ఎందుకంటే ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. నీ కుటుంబస్తులు, నీ పిల్లలు రాబోయే తరము 400 సంవత్సరాలు బానిసలు ఉన్నా నేను వారిని విమోచించి పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి చేరుస్తానన్న దేవుడు తెగులను రప్పించి ఆయన కార్యములు జరిగించి ఐగుప్తు నుంచి, బానిసత్వం నుంచి ఆయన ప్రజలను విమోచించి పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి చేర్చిన దేవుడు. ఈరోజు ద సేమ్ గాడ్ వి సర్వ్. మనల్ని కూడా ఆయన ఈ బానిసత్వం, లోకము అనే ఐగుప్తు నుంచి మనల్ని విమోచించి పాలు తేనెలు ప్రవహించు ఆయన రాజ్యంలోకి చేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఆయన ఈ తెగులు ఇవన్నీ సంభవిస్తున్నాయి, ఇవన్నీ దేవుడు జరిగిస్తున్నాడు. ఎందుకు జరిగిస్తున్నాడు? కానీ మెనీ ఆఫ్ us are praying, ప్రభు ఈ తెగులు మానిపోయి ఈ తెగులు తీసేయని ప్రార్థన చేసి జాబితాలో ఉన్నాం. మనం దేవుని చిత్తము జరుగు అని ప్రార్థించాలండి. ఈ టైమ్స్ వీఆర్ సపోజ్ టు ప్రే ఫర్ గాడ్స్ విల్ టు బి డన్. ఈ టైమ్స్లో తెగులు తీసేస్తే ప్రభావ మేము మళ్ళీ యథావిధిగా మా జీవితాలు కొనసాగిస్తాం, అది కాదండి. దట్ ఈస్ నాట్ ద టైం. ఈ సమయం ఏ సమయం అంటే మనము ప్రిపేర్ అవ్వాల్సిన సమయం. వీఆర్ సపోజ్ టు బి ప్రిపేరింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన రెండవ రాకడకు సిద్ధపడాల్సిన దినాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అంటాడు కదా, భయముతోనూ వణుకుతోనూ మీ స్వరక్షణను కొనసాగించుడి. ఆ దినాల్లో మనం జీవిస్తున్నాం దేవుని బిడ్డ. కాబట్టి మనము మన రాష్ట్రం కోసము, మన దేశం కోసం ప్రార్థించాల్సింది ఏంటి అంటే మనము వీ హ్యావ్ టు బి బర్డెన్. మనము క్రీస్తు కలిగిన ఆ భారము కలిగి జీవించాలని మరొకసారి తెలియజేస్తున్నారు. క్రీస్తు ఈరోజు విజ్ఞాపనకర్తగా ఉన్నారు. దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఆయన మన కోసం విజ్ఞాపనం చేస్తున్నాడు. కానీ ఎవరి కోసం విజ్ఞాపనం చేస్తున్నాడు? ఎవరిని రక్షించడానికి సమర్థుడైనా. చాలా మంది అపోహలో ఉంటారు. అపోహ ఏంటంటే ఆయన లోకమంతటి కోసం విజ్ఞాపన చేస్తున్నారు, పాపులందరి కోసం విజ్ఞాపన చేస్తున్నారు, ఆయన సమస్త మానవాళి కోసం విజ్ఞాపన చేస్తున్నారు. దట్ ఈస్ అ మిస్కన్సెప్షన్. వాక్యం ఏం తెలుస్తుందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో అంటాడు, తన ద్వారా, ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారందరినీ ఆయన రక్షించుటకు, వారి కోసం విజ్ఞాపనము చేయుటకు ఆయన శక్తిమంతుడట. అంటే దాని అర్థం ఏంటి అంటే ఎంతమంది అయితే క్రీస్తు ద్వారా దేవుని సన్నిధికి చేరతారంటే రక్షణలో వస్తారో, ఇంకొక మాటలో మాట్లాడాలంటే సంఘంలో చేర్చబడతారో, వాళ్ళ కోసమే క్రీస్తు విజ్ఞాపన చేస్తున్నారు. వాళ్ళను రక్షించడానికి ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. మరి వెలుపల ఉన్న వారి సంగతి ఏంటి? సంఘములో ఉండకుండా బయట ఉన్న వారి సంగతి ఏంటి? వారి గురించి ఎవరు చేయాలా విజ్ఞాపన? వారిని ఎవరు సంఘంలోకి చేర్చాలా? ఆ బాధ్యతలు క్రీస్తు మనకి ఇచ్చాడు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో అంటాడు కదా, సర్వమానవాళికి మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తమానమును ప్రకటించి ఆయన దేవుడిని తెలియజేసి నా శిష్యులుగా జీవనాన్ని తెలియజేశారు. ఆ బాధ్యత మన మీద ఉంచారు దేవుడు. ఆ బాధ్యతను మనం నెరవేర్చే క్రైస్తవులుగా జీవించాలి. అందుకనే ప్రే ఫర్ ఇండియా మూమెంట్. ప్రే ఫర్ ఇండియా దేనికి? నాట్ దట్ గాడ్ విల్ హీల్ ఇండియా, నాట్ దట్ గాడ్ విల్ టేక్ అవే ద పాండమిక్. ఈ పాండమిక్ని తీసేయండి, మాకు ఉపశమనము దయచేయండి, అది కాదండి. మన ప్రార్థన ఏంటంటే భారతీయులు ఎంతమంది ఉన్నారో, మన సహోదరులు ఎంతమంది ఉన్నారో, మనకు కావలసిన వారు ఎంతమంది ఉన్నారో, మన భారము, మన దేశము, ఇట్ ఈస్ అవర్ బర్డన్. మన పని ఏంటి అంటే వీ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్. దేనికి ప్రే? దేనికి ప్రార్థించాలా? దట్ గాడ్ విల్ మూవ్ దర్ హార్ట్స్. యోహాను సువార్త 16వ అధ్యాయంలో అంటున్నట్టుగా నీతిని, పాపాన్ని, తీర్పును ఒప్పుకొని చేయు ఆత్మను దేవుడు కుమ్మరించి వారిని కన్విన్స్ చేయలాగన, దేవుడు వారి మనసులను మార్చలాగన, వారి సత్యమును గ్రహించలాగన, సత్యము ద్వారా స్వాతంత్రులుగా జీవించలాగన యోహాను సువార్త 8వ అధ్యాయంలో మాట్లాడుతున్నట్టుగా ఆ రీతిగా వారందరూ మార్చబడి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుని వారు ఆ రక్షకుడి దగ్గరికి రావడానికి. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు కనుక రక్షకుని ఎరిగితే, రక్షకుని ద్వారా దేవుని దగ్గరికి చేర్చబడితే క్రీస్తు విజ్ఞాపన, క్రీస్తు రక్షణ వారికి ఇట్ ఈస్ అప్లికబుల్ టు దెమ్. సంఘములో ఉన్న వారము మనమే వీఆర్ మోటివేటింగ్ ఈచ్ అదర్. వాట్ అబౌట్ దోస్ హు ఆర్ అవుట్సైడ్ ది చర్చ్? క్రీస్తు తెలియని వారు ఎంతమంది ఉన్నారు? మన స్నేహితులు, మన బంధుమిత్రులు, మనకు కావలసిన వారు, మనము ఉద్యోగం చేసే ఆఫీస్లో మన చుట్టుపక్కల ఉన్నవారు, మన ఏమంటారు నైబర్స్, వీళ్ళందరూ వాళ్ళ గురించి ఎవరు ప్రయాసపడతారు? వాళ్ళ గురించి ఎవరు బాధ కలిగి జీవిస్తారు? వాళ్ళ గురించి ఎవరు ప్రార్థన చేస్తారు? ఆ బాధ్యత
నీకు నాకు దేవుడు ఇచ్చాడు. ఆ బాధ్యత మనమందరం కలిసిన క్రైస్తవులు అండి. దేవుడు ఆ బాధ్యత గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఈ సమయం ఏంటి అంటే, వీఆర్ సపోజ్ టు ప్రే ఫర్ ఇండియా, వీఆర్ సపోజ్ టు ప్రే ఫర్ అవర్ నైబర్, వీఆర్ సపోజ్ టు ప్రే ఫర్ అవర్ ఫ్యామిలీస్. మన ఫ్యామిలీస్ గురించి, మన పక్క వాళ్ళ గురించి, మనకు కావాల్సిన వారి గురించి, బంధువుల గురించి, స్నేహితుల గురించి, మన దేశం గురించి ప్రార్థించాల్సిన అవసరం దేనికంటే, ఆయన వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చడానికి ఆయన రెండవ రాకడ కోసం ఆయన ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. హీస్ ప్రిపేరింగ్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్. ప్రకటన గ్రంథంలో రాయబడినవన్నీ మన కళ్ళ ముందు ఇప్పుడు నెరవేర్చబడతారని తెలుసా? కానీ ఇంకా చాలా మంది అంటున్నారు ప్రకటన గ్రంథంలో రాసినవి ఎప్పుడు వస్తాయి కాదని. దే ఆర్ రైట్ నౌ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. అందుకని యేసయ్య అంటాడు, ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవారు విందురుగాక, గ్రహించుదురుగాక. ఆ టైమ్స్లో మనం దేవుడు పెట్టాలి. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ అస్ టు ప్రిపేర్ అవర్ సెల్వ్స్. దిస్ ఇస్ ద టైమ్ టు ప్రిపేర్ అదర్స్ ఫర్ హిస్ కింగ్డమ్. చక్కటి ఈ సమయం దేవుడు మనకి ప్రే ఫర్ ఇండియా ద్వారా దయచేశారు. ఈ వర్తమానం ద్వారా నేనేం చెప్పదలుచుకున్నానంటే, అలనాడు అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు, నీ పిల్లలను నేను రక్షించి పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి చేరుస్తానన్న దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి విమోచించి తెగులు ద్వారా ఆనాడు ఉన్న అధికారంతో మాట్లాడే దేవుడు తన ప్రజలను విమోచించి వారిని నడిపించిన దేవుడు ఈరోజు రెండవ వాగ్దానం కూడా ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ వాగ్దానం ఏంటి? తనని నమ్ముకున్న ప్రజలతో తన వారితో ఆయన అన్న వాగ్దానము, ఏ రీతిగా అయితే ఈ దేవుడు ఈ ప్రభువు ఆకాశంలో వెళ్ళాడో అదే రీతిగా మళ్ళీ తిరిగి వస్తాడని ఏ వాగ్దానం అవుతుందో, ఆయన ఈసారి రెండవసారి రానిన్నాడు లోకానికి. దేనికి? తీర్పు తీర్చడానికి, ఆయన పిల్లలను రక్షించుకోవడానికి. ఆయన కోసం జీవిస్తున్న వారు, మొరపెడుతున్నవారు, ఆ బానిసత్వము, ఈ శరీర క్రియలు, ఈ పాపం అనే బానిసత్వంలో ఉన్నవారు, ఈ ఐగుప్తు అనే లోకంలో బాధపడుతున్న వారు ఎప్పుడైతే మొరపెడుతున్నారు దేవునికి, హీఈస్ లిస్నింగ్ టు దట్ క్రై అండ్ హీ వాంట్స్ టు రిడీమ్ ద వరల్డ్. లోకాన్ని ఆయన మరొకసారి రక్షించడానికి సిద్ధపడ్డాడు కనుక హీఈస్ అలవింగ్ దిస్ పాండమిక్స్. ఈ పాండమిక్ ఒక్కదాంతో ఆగదండి. టేక్ మై వర్డ్ ఫర్ ఇట్. ఈ పాండమిక్ ఎక్కడికి ఆగదు. దిస్ విల్ గో ఆన్. సంథింగ్ ఎల్స్ విల్ కమ్. ఏదో వస్తూనే ఉంటుంది. యూ విల్ హియర్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ ద డేస్ టు కమ్. కాకపోతే మన బాధ్యత ఏంటి అంటే, మనము సిద్ధపడాలి, ఇతరులను సిద్ధపరచాలి, మనం అందరం కలిసి దేవుని రాజ్యంలో ఉండాలి. దేవుడు కోరేది అదే కనుక మనం ఈ సమయంలో మరొక్కసారి దేవుడి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడేది కనుక మనం సిద్ధపడదాం. మన పొరుగు వారి కోసము ప్రార్థించాల్సిన బాధ్యత కలిగిన వారు, మన దేశం కోసము ప్రార్థన చేయాల్సిన బాధ్యత కలవారు. ఎందుకు? హెబ్రీస్ 7:25 అందులో రాయబడిన మాట, ఆయన సామర్థ్యుడే రక్షించడానికి, విజ్ఞాపనం చేయడానికి. కానీ ఎవరి కోసం విజ్ఞాపనం చేస్తారు? ఎవరి కోసం ఆయన రక్షిస్తారు? ఎవరిని రక్షిస్తారు? తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారికి, సంఘంలో ఉన్న వారిని. సంఘంలో కనుక మీరు నేను లేకపోతే మనకు వర్తించదు. మనం ఉన్నాం ఈరోజు, వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ ఇన్ ద చర్చ్. మనం క్రీస్తుని ఎరిగేమో, రక్షణలో ఉన్నాము. మన కోసం క్రీస్తు విజ్ఞాపనం చేస్తున్నాడు, రక్షించడానికి సామర్థ్యుడు. మరి రక్షణ లేనివారు, సంఘంలో లేనివారు, వారి పరిస్థితి ఏంటి? భారతదేశంలో ఇంకా చాలా మంది ఉన్నారు అటువంటి వారు. అందుకనే ప్రే ఫర్ ఇండియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రీజన్. కాబట్టి ఈ సమయంలో మనం అందరం తలలు వచ్చి దేవుని సన్నిధికి వెళ్దాం. మనం అందరం తలలు వచ్చి దేవుని సన్నిధికి వెళ్దాం. ఈ వర్తమానం ద్వారా మాట్లాడిన దేవుడు మన హృదయములను కదిలించి ఆ భారము మనకు దేవుడు కలుగజేయునుగాక. ఆ భారము దేవుడు కలుగజేసి మనల్ని ఆయన భారము కలిగి మనము ఇతరుల కోసం ప్రార్థించడానికి దేవుడు అటువంటి మనస్సు మనకు దయచేయునుగాక. ఎంతమంది ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు? ఐ ప్లీడ్ యూ, దేవుని పేరట మరొకసారి మీకు అందరూ గుర్తు చేస్తున్నానండి. వీ నీడ్ టు క్యారీ ద బర్డన్ ఫర్ ద చర్చ్. వీ నీడ్ టు క్యారీ ద బర్డన్ ఫర్ పీపుల్ హు ఆర్ నాట్ ఇన్ ద చర్చ్. రక్షణ లేని వారి గురించి మనము ఈరోజు రక్షణ పొందుకోవడానికి మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వారి రక్షణార్థమై మనం నిలబడాల్సిన అవసరం ఉంది. మనం ఒక వీ హ్యావ్ టు బి ఎవాంజలిస్ట్. దేవుని వర్తమానం ఇతరులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కానీ మనము చాలా మంది క్రైస్తవులుగా ఉంటున్నాము, కానీ వీఆర్ వెరీ రిలాక్స్డ్. మనము మన బాధ్యత నెరవేర్చట్లేదు. మత్తయి సువార్తలో ఎప్పుడు దేవుడు అన్నాడు 9వ అధ్యాయంలో, కోత విస్తారముగా పనివారు లేరు. ఇది కూడా అదే సమయం. దేవుడు బిడ్డలారా, మీరు నేను పనివారిగా మార్చబడాలి. మీరు నేను మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి పనివారిని లేపుతాడు. మన ఇండియాకు రక్షణ కలగాలి. వీ హ్యావ్ టు బి ఫెయిత్ఫుల్. ఈ సమయాన్ని ప్రతి ఒక్కరము ఈ వర్తమానం ద్వారా కదిలింపబడ్డామని విశ్వసిస్తాను.
మన బాధ్యతలు దేవుడు మనకు గుర్తు చేశాడు. ఎఫ్ఎస్సి 15వ అధ్యాయంలో రాస్తున్నట్టుగా దినములు చెడ్డవి కనుక సమయంలో పని యొక్క సద్వినియోగం చేసుకునే జాగ్రత్తలో ఉండాలి. జ్ఞానంలో వల్ల జీవించమని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ జ్ఞానం కలిగి మనం దేవుని సన్నిధికి వెళ్దాం. ప్రభా నీ కార్యము జరిగించండి, నీ చిత్తము నెరవేర్చమని మనం ప్రార్థన చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో లెట్ us pray, let us lift our hands to the Lord. దేవుని వైపు మన కళ్ళు ఎత్తుదాం, దేవుని వైపు మన చేతులు చాచుదాం. మన దేవుడు నమ్మకమైన దేవుడు, మన దేవుడు కార్యము జరిగించే దేవుడు, మన దేవుడు చిత్తము నెరవేర్చే దేవుడు, మన దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు అండి. మన దేవుడు సహాయం చేయగలిగిన దేవుడు, మన దేవుడు మనల్ని దేవనెత్తి ఆశీర్వదించే దేవుడు. మనము చేసిన ప్రార్థన ఎవరి కోసం మేము చేస్తున్నామో వారిని రక్షించడానికి సామర్థ్యం అండి. మన బాధ్యతలు మనం చేద్దాం. దేవుడు బిడ్డారా, He will do His work. ఆయన రెండవ అక్కడ చాలా త్వరగా ఉంది. లెట్ us not waste time. కాబట్టి ఈ సమయంలో లెట్ us go into prayer. ప్రార్థనలోకి వెళ్దాం. ప్రభా నీ చిత్తము నెరవేర్చండి, ప్రభా నీ కార్యములు జరిగించండి, మా దేశం కోసం నీ సన్నిధికి వస్తున్నాను ప్రభా నీ ప్రార్థనలోకి వెళ్దాం. Let us go into worship. Let us go into His prayer. Let us go into His presence. Thank you Jesus. Thank you Lord. Thank you Lord. Thank you Lord. Thank you Lord. ఒక నిమిషం మన దేశం కోసం అందరం చేతులు ఎత్తి మీరున్న చోట మీ గృహాలలో దేవుడికి ఒకసారి స్తోత్రం చేశారు. దేవుని బిడ్డలారా, ఇది వరకు మన దేశాన్ని కాపాడు దేవుడు ఎన్నో విషయాల్లో నడిపించినందుకు దేవునికి స్తోత్రం చేస్తాం. ప్రభా నీకు స్తోత్రము నాయనా. మా దేశంలో బట్టి నీకు స్తోత్రము, మా దేశంలో ఉన్న ప్రజలను బట్టి నీకు స్తోత్రములు. ప్రభా ఎన్నో రాష్ట్రాలునైనా there are so many states in our country, Master. Lord, we uphold each state in your presence. ప్రతి స్టేట్ నిమిత్తం ప్రభా ప్రార్థిస్తాము. ప్రతి ప్రభా అక్కడ ఉన్న క్యాబినెట్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ గురించి ప్రార్థిస్తాము. నైనా నీ కార్యములు జరిగించిన దేవుడు, నైనా నీ చిత్తము నెరవేర్చిన దేవుడు. ప్రభా మీ కను దృష్టి మా దేశం మీద ఉంచమని ప్రార్థిస్తా ఉన్నాను. ప్రభా నీ కను దృష్టి మా దేశం మీద ఉంచమని ప్రార్థిస్తా ఉన్నాను. ప్రభా మరొకసారి ప్రభా మా దేశంలో ఎంతోమంది నీ నామం ఎరగక రక్షణలో లేని వారు ఉన్నారు. ప్రభా రక్షింపబడిన మాకు మీ బాధ్యతలు ఇచ్చారు. ప్రభా మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త మనం ప్రకటించమన్నారు. కాబట్టి నేను ప్రతి స్టేట్లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో, ప్రతి స్టేట్లో ఎన్ని చర్చెస్ ఉన్నాయో, ప్రతి స్టేట్లో ఎంతమంది నీ నామం పెరిగిన వారు ఉన్నారో ప్రతి ఒక్కరిని ప్రభా ఈ సమయంలో రివైవ్ చేయమని ప్రార్థిస్తా ఉన్నాను. Lord, I pray that you would revive every church. Lord, I pray that you would revive every Christian master. ప్రభా నీ కార్యము జరిగించుటకు, ప్రభా నీ పిలుపు అందుకొని నైనా వారు సువార్థికులుగా మార్చబడుటకు నైనా ఆత్మకు వైపు యేసు నామములో కలుగునుగాక. నైనా వీరు uphold all the 29 states in our country, Master. ప్రభా ప్రతి స్టేట్లో ఉన్న ప్రతి చర్చ్ని మీరు ప్రభా రివైవ్ చేసిన నీ కార్యములు జరగలాగా సహాయం దయచేయండి. Lord, we thank you ప్రభా. మరి ఈ కోవిడ్ ద్వారా ప్రభా బాధపడుతున్న వారందరినీ కూడా మరొక్కసారి పార్సల్ చేస్తా ఉన్నాము. నైనా నీ చిత్తము నెరవేర్చు దేవుడు. దేనికి అనుమతించారో మాకు తెలియదు కానీ ప్రభా నేను విశ్వసించిన వారికి నేను నీ స్వస్థతను దయచేసి ఆశీర్వదిస్తానని సెలవించిన దేవుడు. నిన్ను కనుక మేము విశ్వసించినట్టయితే కార్యము జరిగిస్తానని ప్రభా సెలవించిన దేవుడు. కనుక నేను ఈ సమయంలో నీ పార్సల్ చేరుతాను. ఎంతమంది హాస్పిటల్స్ లో ఉన్నారో, ఎంతమంది నైనా మరి బాధపడుతున్నారో, ఎంతమంది వెంటిలేటర్స్ మీద ఉన్నారో, ఎంతమంది నైనా మరి ఊపిరి అందక సరిగ్గా నైనా ఆక్సిజన్ మీద ఉన్నారో వారందరినీ ప్రభా నీ కృపావాక్యంగా పిలుస్తాను. నేను నీ కార్యములు జరిగించండి. నీ స్వస్థత ప్రభావం యేసునామములో ఫ్లో అవ్వదుగాక. నేను let your healing power search through this bodies right now. నేను నీ కార్యములు జరిగించండి, నీ చిత్తమును నెరవేర్చండి. ప్రభా నీ స్వస్థత వారికి కలుగులాగా ప్రార్థిస్తాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తారో నేను కార్యములు జరిగిస్తారని సెలవిచ్చిన దేవుడు. కనుక నేను మరొకసారి ఏకీభవించి ప్రార్థిస్తాను. కోవిడ్ చేత బాధపడుతున్న వారందరినీ ప్రభా, హాస్పిటల్స్ లో ఉన్న వారందరినీ ప్రభా, బెడ్స్ దొరకగా బాధపడుతున్న వారిని ప్రభా, మరి ఊపిరిందక ప్రభా, మరి అవస్థ పడుతున్న వారిని ప్రభా, మరి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా నీ భాషను చేరుస్తాను. నేను నీ కార్యములు జరిగించండి ప్రభా, నీ చిత్తమును నెరవేర్చండి ప్రభా, నీ స్వస్థత దయచేయండి మరొకసారి వేడుకుంటాను. అదే రీతిగా నేను మా దేశం కోసం, మా దేశ నాయకుల కోసం ప్రార్థిస్తా ఉన్నాం. Lord, we pray for our Prime Minister, we pray for his cabinet. ప్రభా ప్రెసిడెంట్ కోసం ప్రార్థిస్తా ఉన్నాం. నేను ప్రతి స్టేట్ లో ఉన్న ప్రతి చీఫ్ మినిస్టర్ కోసం, వారి క్యాబినెట్ మినిస్టర్స్ కోసం ప్రార్థిస్తా ఉన్నాం. నేను నీ జ్ఞానము యేసు నామములో వారికి కలుగునుగాక. నీ జ్ఞానము యేసు నామములో వారికి కలుగునుగాక. నేను నీ భయభక్తులు యేసు నామములో వారికి కలుగునుగాక. జీవము గల దేవుని భయము ప్రతి బిడ్డలో పుట్టించనైనా ప్రభా వారు న్యాయముగా ప్రభా మరి సమస్తము చేయడానికి సహాయం దయచేయండి. నేను ఈ సమయంలో ప్రభా కీలకమైన నిర్ణయాలు వారు తీసుకుంటుండగా నేను నీకు విరుద్ధమైన ప్రతి శాసనమును కొట్టివేయగలిగిన దేవుడు, ప్రభా శాసనమును తిరిగి రాయగలిగిన దేవుడు,
మీరున్నారు కనుక నేను మరొకసారి ప్రభా నీకే మొదలు పెడతా ఉన్నా. ప్రతి స్టేట్ లో ప్రతి ప్రభా మరి ప్రతి స్టేట్ లో ప్రతి ప్రభా మరి మా కంట్రీ అంతట్లో కూడా ప్రభా నీ కార్యము జరగదు గాక. నీకు విరుద్ధమైన సమస్తములు కొట్టివేయబడదు గాక. నేను నీ కార్యము జరిగించండి. నా రక్షణార్థం ప్రభా నీ రక్షణ కార్యాలు జరగకుండా ప్రభా అడ్డగిస్తున్న ప్రతి ప్రభా అపవాది క్రియలు యేసు నామములో లయమవును గాక. నీ కార్యములు జరిగించండి ప్రభా. మరొక్కసారి చిత్తము నెరవేర్చండి ప్రభా. మరి మా ఈ పాండమిక్ టైమ్స్ లో ప్రభా ఎంతమంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థిస్తాను. ముఖ్యంగా నేను డాక్టర్స్ ని బట్టి ప్రభా, మరి నర్సెస్ ని బట్టి ప్రభా, హాస్పిటల్స్ లో ఎంతమంది ఉన్నారో ప్రభా, వార్డ్ బాయ్స్ మొదలుకొని నైనా ఎక్కడి వరకు అందరూ వారిని ప్రభా వారి కుటుంబాలను లెక్క చేయకుండా, వారి హెల్త్ ని లెక్క చేయకుండా ప్రభా వారి ఎంతో నమ్మకంగా వారి ప్రభా కార్యం జరిగిస్తుండగా, వారి కర్తవ్యం నిర్వహిస్తుండగా నేను నీ దీవెన నీ కాపుదల యేసు నామములో వారికి ఉండదు గాక. మాకు తెలిసిన వారు ఎంతోమంది మెడికల్ లైన్స్ లో ఉన్నారు ప్రభా, వారందరి నిమిత్తం ప్రార్థిస్తా ఉన్నాం. నేను నీ కార్యములు జరిగించండి. సంఘాలలో ఎంతోమంది క్రైస్తవులు ప్రభా మరి మెడికల్ లైన్స్ లో ఉంటుండగా ప్రభా వారి నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం. నీ కార్యము జరిగించండి. మరి రిమెంబర్ ఆల్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ మాస్టర్ మెడికల్ డిపార్ట్మెంట్ లో ప్రభా నీ హస్తము వారికి తోడుకొచ్చి దీవెనకరంగా వారిని నడిపించమని ప్రార్థిస్తా ఉన్నాను. తగిన జ్ఞానములు, తగిన ఆలోచనలు, తగిన కాపుదలను వారికి దయచేయండి. వారికి మరొకసారి ప్రభా వీరందరినీ నీ పాసం ఎత్తుపడతా ఉన్నాం. అదే రీతిగా పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ప్రార్థిస్తా ఉన్న ప్రభా వారు కూడా వారి కర్తవ్యం నిర్వహిస్తుండగా ఆయన వారికి కావలసిన ఓపికను, బలమును, శక్తిని, నీ జ్ఞానమును దయచేయండి ప్రభా. నేను నమ్మకత్వము వారికి దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాను. ఎక్స్ప్లాయిట్ చేసే స్పిరిట్ యేసు నామములో నాశనం అవును గాక. నన్ను కృపలో వారిని ప్రభా లేవనెత్తి మీరే కార్యము జరిగించమని మరొకసారి ప్రార్థిస్తా ఉన్నాను. అదే రీతిగా నేను GHMC వర్కర్స్ ప్రార్థిస్తా ఉన్నాం. నేను వారు కూడా ఎంతో నమ్మకంగా వారి కార్యాలు నిర్వహిస్తుండగా నన్ను ఎవరు చేసినా చేయకపోయినా దేర్ వర్క్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దే డూయింగ్ ఇట్ లార్డ్, హెల్ప్ దెమ్ లార్డ్ టు డూ ఇట్ డెలిజెంట్లీ. ప్రభా వారు చేస్తుండగా రావాల్సిన దీవెన ఆశీర్వాదం నీ కాపుదల వారికి వారి కుటుంబాలకు దయచేసి నడిపించమని ప్రార్థిస్తా ఉన్నాను. అదే రీతిగా నైనా ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా ఉన్న ప్రభా మరి ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముఖ్యంగా నైనా నీ సేవకులు ఎంతో మంది వారు కూడా ప్రభా మరి స్పిరిచువల్ టైమ్స్ లో స్పిరిచువల్ గా ఫ్రంట్ లైన్ లో వారు కూడా ఉంటుండగా నేను ఎంతో మంది సేవకులు వారి కుటుంబాల ప్రభా అవస్థలో ఉంటుండగా నేను మరి సంఘముగా కలవకుండా ప్రభా ఈ పరిస్థితులు ఏర్పడ్డారు. ఏ రీతిగా ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారా మరి ఆరాధించడానికి మీరు సహాయం చేస్తున్నారు. అయినప్పటికీ నైనా ఎన్నో సంఘాలు మూతపడుతున్నాయి, ఎంతో మంది సేవకులు నేను దుస్థితిలో ఉన్నారు. వారి నిమిత్తం ప్రార్థిస్తాను ప్రభా. యు ఆర్ అవర్ ప్రొవైడర్, మీరే మా సహాయకుడు కాబట్టి నైనా నీ భాషను చేరుతూ అటువంటి ప్రభా మరి బాధలో ఉన్న, వేదనలో ఉన్న, ప్రభా దుస్థితిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుని ముఖ్యంగా నైనా సేవకులు వారికి ఉందా లేకపోయినా ఎన్నో కుటుంబాలు ప్రభా ప్రార్థన సహాయం కోరుతూ వారిని ప్రభా మరి దర్శిస్తుండగా సమయం అనక అసమయం అనక నైనా మరి ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా ఎంతోమంది పాస్టర్స్ ప్రార్థన చేస్తున్నారో, ఎంతోమంది పాస్టర్స్ మోకరించి వారి సభ్యుల గురించి నైనా కన్నీరు కారుస్తున్నారో, ప్రతి చర్చ్ మెంబర్ గురించి కన్నీరు కారుస్తున్నారో ఆ పాస్టర్స్ ని కూడా దీవించమని ప్రార్థిస్తా ఉన్నా. నమ్మకంగా సేవలో ప్రభా పరిచర్యను కొనసాగిస్తున్న ప్రతి సేవకుడు యేసు నామములో దీవింపబడును గాక. నేను నీ కార్యములు జరిగించండి. వారి జీవితంలో నీ సహాయంలో వారికి అందించి ప్రభా మీరే చిత్తం నెరవేర్చమని ప్రార్థిస్తా ఉన్నాను. మరొకసారి ప్రభా మా దేశంలో మా రాష్ట్రాలను ప్రభా నీ చిత్తానికి అప్పగిస్తా ఉన్నాం. నీ కార్యములు జరిగించి మీరే మహిమ పొందమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. విన్న వాక్య ప్రకారం మీరు అక్కడ త్వరలో ఉంది. నమ్మకమైన దేవుడు, చేసిన వాగ్దానం నెరవేర్చబడు. అలనాడు అబ్రహాముకు చేసిన వాగ్దానం నెరవేర్చాడు. ఈరోజు ప్రభా మరొకసారి 2000 సంవత్సరాల ముందు మీరు మాట్లాడిన మాట నేను మళ్ళీ తిరిగి వస్తానన్నారు. ఆ ప్రభా వాగ్దానం నెరవేర్చడానికి మీరు ప్రభా మరి సిద్ధపాటు జరిగిస్తుండగా ప్రభా మరి ఇవి తీసే తొలగించమని ప్రార్థించట్లేదు, కానీ ప్రభా మేము సిద్ధపడటం నీ మంచి మనస్సును మాకు దయచేయండి. ఎంతమంది క్రైస్తవ బిడ్డలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి భారం దయచేయండి. మా దేశంలో ప్రభా నీ నామం ఎరగని వారికి ఎంతమంది ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేస్తూ నైనా నీ సన్నిధికి వారిని తీసుకురావడానికి నీ సహాయం దయచేయండి ప్రభా. give us that burden, Master. Lord, we pray that you would let your burden fall upon each one of us. నీ ఆత్మ కుమ్మరింపును దయచేసినైనా నీ ఆత్మను కుమ్మరించి ప్రతి బిడ్డను ప్రేరేపించమని ప్రార్థిస్తా ఉన్నా. సమయమును పొనిక సద్వినియోగం చేసుకునే వారి గుంపులో మేము మా కుటుంబాలు కనబడటకునైనా సహాయం దయచేయండి ప్రభా. ఆ రోజునైనా ఎప్పుడైతే తెగులు వచ్చిందో ప్రభా వారికి గృహంలో ఉండినైనా రక్త ప్రవక్షణ కలిగిన గృహంలో క్షేమంగా ఉన్నారో ఆ రీతికి ఈరోజు మేము మా కుటుంబాలు ప్రభా నీ రక్త ప్రవక్షణకి దొరకడానికి నీ సహాయం దయచేయండి ప్రభా. రాహాబుతో మీరు మాట్లాడిన మాట వేగుల వారి ద్వారా ప్రభా వారి నూతన దేనికి కట్టిన ఆ గృహంలో నీ కుటుంబాన్ని చేర్చుకున్నప్పుడే నీకు క్షేమం ఉన్నారు.
మా కుటుంబంలో ఎవరు కూడా రక్త ప్రోక్షణ బయట ఉండకుండా నీ కృపను దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాను. ఎంతమంది ప్రభా నేను వీక్షిస్తున్నారో వారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రభా మరొకసారి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతమంది దీనిలో ట్యూన్ అయి ఉన్నారో ప్రభా, ఎంతమంది ప్రే ఫర్ ఇండియా ఛానల్ ట్యూన్ అవుతున్నారో ప్రతి ఒక్కరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తా ఉన్నాను. నీ కాపుదల, నీ భద్రత యేసు నామములో ప్రతిబింబపడును గాక. ప్రతి కుటుంబం నైనా నీ సన్నిధిలో దీవింపబడును గాక. నైనా నీ ఆత్మతో వారికి దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాను. నీ ఆత్మ కుమరికు ప్రభా కుటుంబాల మీద దయచేసి నైనా సువార్థికులుగా మార్చబడి అనేకులను ప్రభా నీ సన్నిధికి చేర్చువారిగా నైనా నీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా మా దేశం కోసం మరొకసారి ప్రార్థిస్తుండగా నీ కార్యము జరిగించి ప్రభా మీరే మహిమ పొందమని మరొకసారి నుండి చక్కటి అవకాశం దయచేసిన ప్రభా ప్రే ఫర్ ఇండియా టీంని బట్టి, ఈ పేజీని బట్టి, మాస్టర్ బోస్ అబ్రహాం గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి సంఘములను బట్టి, వారి పరిచయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఎంతో భారము కలిగినైనా మరి ఇది నిర్వహిస్తుండగా ప్రభా వారు చేసిన ప్రతి ప్రార్థన ఆలకించి ఈ కార్యము జరిగిస్తున్నందుకు గ్రహిస్తాను. ప్రభా ఈ ఉద్యమం ద్వారానైనా మా దేశానికి రక్షణ యేసు నామములో కలుగునుగాక. లెట్ దేర్ బి ఎ మాసివ్ డిఫరెన్స్ లార్డ్ ఇన్ అవర్ కంట్రీ. ప్రభా ప్రార్థనలు ఆలకించే జవాబు దయచేయండి. మా పక్షాలకు మరొక్కసారి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ కార్యక్రమం అంతట్లో ప్రభు నీ హస్తంతో వచ్చి నడిపిస్తున్నారు. ప్రభు ఇంకెన్ని రోజులు ప్రే ఫర్ ఇండియా కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఎంతమంది మాట్లాడుతున్నారో ప్రతి సేవకుని మీరు అభిషేకించనైనా నీ వర్తమానములు ప్రభా ప్రజలకు అందించనైనా మా దేశము బలపడలాగా నీ కార్యములు జరిగించమని మరొక్కసారి ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ కేవలం నీ నామాన్ని హెచ్చిస్తాం. మా దేశానికి రక్షణ కలుగులాగున యేసయ్య అతి పరిశుద్ధ నామములో వేడుకలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ మరొకసారి దేవుని పేరిట శుభములు. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, ప్రే ఫర్ ఇండియా టీమ్కి, పేజ్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గుర్తుంచుకోండి, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ us to be careful. ఆయన రెండవ రాకడకు సిద్ధపడాల్సిన దినాలు జాగ్రత్త వహిస్తాం. ఎఫెషియన్స్ 5:15-16 గుర్తుపెట్టుకోండి. దినములు చెడ్డవి కనుక సమయమున పోనీక సభ్యులను చేసుకుంటూ జ్ఞానుల జీవితం దేవుని మహిమపరుస్తాం. మన దేశం కోసం భారం కలిగి ప్రార్థిద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, ప్రే ఫర్ ఇండియా టీంని, మాస్టర్ బోస్ అబ్రహాం గారిని, వారి కుటుంబాన్ని పరిచయం దీవించగా అవకాశం ఇచ్చినందుకు వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.